ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకున్నట్లయితే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని మనము మన జీవితానికి అన్వయించుకున్నట్టయితే, దేవుని దృష్టిలో లేక ఈ లోకము దృష్టిలో, మనుషులందరి దృష్టిలో ఎవరు ధన్యులు అని మనము గమనించినట్లయితే, కొందరు అంటారు ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యములు, గొప్ప గొప్ప హోదాలో ఉన్నవారు వారు ధన్యులు, వాళ్ళకేమి కొదవగా ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. లోకానుసరమైనటువంటి ఆలోచనను బట్టి మనం ఆలోచించినట్లయితే, డబ్బు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యమును చూసి అనేకమైనటువంటి వారు అంటారు అవన్నీ కలిగి ఉన్న వారే ధన్యులు అని. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు, యెహోవా చేత ఎవరైతే నిర్దోషి అనగా పాపము చేయబడలేదు ఈ వ్యక్తి అని దేవుని చేత ఎవరైతే చెప్పించుకుంటారో, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు అంటారు. దేవుని చేత దేవుడు ఎవరికైతే సాక్ష్యం చెప్తాడో వారి హృదయంలో కపటము అనేది ఉండదు. అలాంటి వారి కోసమే దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఉదాహరణకి దావీదు గారిని మనం చూస్తాం. దావీదు గారికి దేవుడు ఒక మాట పలికారు. ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని ఆయన మనస్సును, ఆయన హృదయము ఏ విధముగా ఉందో దావీదు హృదయము కూడా నేనేదైతే ఆలోచిస్తానో, నేనేదైతే తలస్తానో, ఏ మార్గం అయితే నడుచుకోవాలి, ఏదైతే నేను జీవించాలి అని అనుకుంటున్నానో, దావీదు కూడా యాజ్ ఇట్ ఈస్‌గా నా మనస్సులాగానే ఆలోచిస్తూ ఉంటున్నాడు, నా మనస్సును ఉద్దేశించి ఆలోచిస్తున్నాడు అని దేవుడు దావీదు గారికి నా హృదయానుసారుడు అని పేరు పెట్టాడు. అబ్రహామును చూసినట్లయితే, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు కదా. అదే యోసేపును చూస్తే, యోసేపు నమ్మకమైనటువంటి, మోషను చూస్తే నా ఇల్లంతటి వాడిలో నమ్మకమైనటువంటి వాడు అని దేవుడు కొంతమందికి బిరుదులు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా చేత ఎవరైతే నిర్దోషివి నువ్వు అని నువ్వు అనిపించుకుంటావో వారి హృదయంలోనంట కపటము ఉండదంట. ఈవెన్ ఇప్పుడున్న కాలంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి హృదయము కపట హృదయము చేత నింపబడి ఉందండి. పాపపు హృదయాలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, అసూయ. నిజముగా దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమైన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా రాసిన మాట, కపటము నిర్దోషి అని ఎంచబడిన వాడు తన హృదయములో, తన ఆత్మలో కపటము లేకుండా జీవిస్తాడు. ఆత్మ అనుసారంగా మనం చూసినట్లయితే ఎంతోమంది క్రైస్తవులు కనబడుతూ సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా చాలామంది ఉంటున్నప్పటికీ కూడా వారి ఆత్మతోటి వారు ఆరాధిస్తూ ఉంటున్నట్టుగా, కపటమైనటువంటి హృదయాల చేత దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి హృదయము దేవునికి అంగీకారమైనటువంటిది కాదు కనుక దేవుడు అంటున్నాడు, హృదయములో కపటము లేనివాడు ధన్యుడు, మనస్సులో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిజంగా కపటము లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము ఆ వచనంలో చూసినట్లయితే, దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేనిని? ధర్మశాస్త్రమును ఎవడైతే ధ్యానిస్తాడో వానిలో కపటము ఉండదు. ధ్యానించడం ముఖ్యము కాదు, కానీ దాని ప్రకారము ఎవడైతే నడుచుకుంటాడో వాడు ధన్యుడిగా పిలువబడతాడు. కాబట్టి దేవుడు అదే మాట రాస్తూ వచ్చాడు.
కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడు ఆత్మలో కపటాన్ని పెట్టుకొని లోకంలో మనం ఏది సాధించలేము. కానీ దేవుని సన్నిధిలో మనం నిలవాలి అంటే దేవుని మనస్సును మనం ఎరిగి దేవుని ఇష్టానుసారముగా జీవించడమే గొప్ప. అట్టి మనస్సు నీకు నాకు వచ్చేలాగున ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నావు. నిజముగా నీ సన్నిధిలో మేము దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారము జీవిస్తేనే ప్రభా నిర్దోషిగా నీ సన్నిధిలో మేము ఎంచబడతాం కనుక అటు నిర్దోషత్వాన్ని మా ఎడల కనపరిచి నిత్యము నేను మహిమపరిచే వారిగా మా జీవితాలు ఉంటుటకు నీ కృపను కనికరమును మీరు ఉంచమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.